మీరేమంటారు? అలాగే షర్మిల గారు పీసీసీ పగ్గాలు చేపడుతున్నారు కాబట్టి ఎంతవరకు ప్లస్ అవ్వబోతున్నారు అనుకుంటున్నారు? ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉందంటారు షర్మిల గారి వాళ్ళు ఇప్పుడు? నమస్కారం సార్. నమస్కారం. మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి గోపాల్ గారా, జనసేన? అవునండి, జనసేన గోపాల్ గారు. గోపాల్ గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు ఎస్కే బాజీ గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభోదయం. మీరు చాలా మంచి ప్రశ్నలు లేవనెత్తారు. ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలం అవడమే కాకుండా అరాచకం సృష్టించింది. ప్రజలైతే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఇంట అడుగుతున్నటువంటి మాట ఏంటంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల బ్రతుకు భారం అయిపోయింది. ఒక పక్క పన్నులు, ఒక పక్క ట్యాక్సులు, అలాగే అధిక ధరలు, రెండోది ఉపాధి లేకపోవటం. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి, ఈ స్థానంలో ఎవరు సమర్థులు అనేటువంటిది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో ₹1 ట్యాక్స్ పెంచకుండా, ₹1 పన్ను వేయకుండా, ధరలని అదుపులో పెట్టి, ఉపాధి అవకాశాలు విపరీతంగా పెంచి సుభిక్షంగా రాష్ట్రాన్ని ఉంచితే ప్రజలు హ్యాపీగా అనుభవించారు. చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పనిచేయలేదని చెప్పి ఆయన ఓడించలేదండి. కేవలం జగన్మోహన్ రెడ్డి నాకు 2014లో అవకాశం ఇవ్వలేదు, 2019లో ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు షర్మిల గారు అయితే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారో ఆమె తల్లి గారు, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు 3 ప్రాంతాల్లో తిరిగి చివరికి రాజధానిలో కూడా చంద్రబాబు నాయుడు గారు వేగంగా రాజధాని కట్టట్లేదు, నేను వస్తే కడతాడు, మా అన్న వస్తే కడతాడు, నా బిడ్డ వస్తే కడతాడని చెప్పేసి ప్రజల్ని నమ్మించి చివరికి రాజధాని రైతుల్ని కూడా నమ్మించి మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రానికి వాడు రాజధాని లేకుండా పోయింది. 3 రాజధానులు అన్నాడు, దాన్ని అటకెక్కిచ్చేశాడు. అసెంబ్లీలోనే ఆ బిల్లు వెనక్కి తీసుకున్నాడు. ఇవాళ అగమ్య గోచరంగా మారిపోయింది. ఒక పక్క దళితుల మీద దాడులు నిన్న చూశాం కదా. కోడికత్తి కేసుకు సంబంధించి వాళ్ళ కోడికత్తి జనపల్లి షర్మిల గారి ప్రభావం రాబోతున్న ఎన్నికల మీద అంటే ఏ సార్? షర్మిల గారి ప్రభావం ఎంత రేపు రాబోతున్న ఎన్నికల మీద అంటే ఇది నేను ఒక మాట చెప్పి చెప్తా ప్లీజ్. ఇప్పుడు పక్కన జనపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నంలో నిరాదీక్ష చేస్తూ ఉన్నాడు. ఆయనకి మద్దతుగా వాళ్ళ తల్లి గారు సావిత్రమ్మ గారు, అలాగే సోదరుడు సుబ్బరాజు గారు ఇద్దరు కూడా 2 రోజులు విజయవాడలో దీక్ష చేశారు. రాత్రి భగ్నం చేశారు పోలీసులు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు డ్రామాలు ఆడావు, కోడికత్తి డ్రామా ఆడావు, బాబాయిని చంపావు, ఈ 2 సానుభూతులు నీకు ముఖ్యమంత్రిగా రావడానికి ఉపయోగపడింది. రెండోది దాన్ని చంద్రబాబు మీద నెట్టేసి నువ్వు రాజకీయం చేశావు. రెండోది ఇవాళ అబద్ధాలు చెప్పి నువ్వు ఏదైతే మేనిఫెస్టో అన్నావో దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా నువ్వు అరాచక పరిపాలన చేశావు కాబట్టి ప్రజలు నేను ఓడించాలనుకుంటున్నారు. మీరు ఒక ప్రశ్న అడిగారు, షర్మిల గారు వస్తే ఎలా ఉంటుందని. ఏమండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఓటు బ్యాంక్కి ఒక స్థిరమైనటువంటి ఓటు బ్యాంకులు ఉంటాయండి. ఇప్పుడు మా పార్టీకి 23 సీట్లు వచ్చినాయి, కానీ 40% ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ. అంటే చెక్కు చెదరలేదు మా ఓటు బ్యాంకు. అంటే ఎవరైతే తటస్థులుగా ఉన్నారో వాళ్ళు ఒక 20% తటస్థులుగా ఉంటారు ఎప్పుడు సమాజంలో. ఆ 20% జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి 30% ఎప్పుడు కాంగ్రెస్కి ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉంది. ఆ 30%లో ఓటు బ్యాంకు 28.5% ఓటు బ్యాంకు రాజశేఖర రెడ్డి కుమారుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటిది పెట్టాడు. కాబట్టి అప్పట్లో రాష్ట్రాన్ని చీల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజల్లో కోపం ఉంది. కాబట్టి ఆ ఓటు బ్యాంకు అంతా కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది. ఇవాళ ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ బిడ్డ
కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవడంతో ఆ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్కి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అది 5% వస్తుందా, 10% వస్తుందా, 15%? ఖచ్చితంగా నన్ను చెప్పలేడు రావచ్చు. దీనివల్ల నష్టం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. మేమేం కోరుకుంటున్నామంటే వైఎస్ఆర్ పార్టీ లాంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక అరాచక పార్టీ అంతరార్థం అయిపోవాలా, అది అంతం అయిపోవాలా. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఉంది, రాష్ట్రంలో ఉంటే ఆరోగ్యకరమైనటువంటి ప్రతిపక్షం ఉంటుంది. మాకు రాజకీయాలు వ్యక్తిగతం కాదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని వ్యక్తిగతం చేశాడు. ఎగ్జాంపుల్ బాలశౌరి గారు ఆయనకి ఎంతో సపోర్ట్ చేశాడు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక ఎంపీగా రాజీనామా చేసి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలందరికీ డిన్నర్కి పిలిస్తే దానికి బాలశౌరి గారు ఇంకా కొంతమంది హాజరైతే నువ్వు రేవంత్ రెడ్డి విందుకి ఎందుకు హాజరయ్యావని చెప్పి నీకు టికెట్ లేదని చెప్పేసి అన్నాడు. ఈ రకమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలు, కక్ష సాధింపు వ్యక్తిత్వం ప్రజలు హర్షించరు. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి పార్టీ ఉండకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. రేపు ఎన్నికల్లో అదే జరుగుద్ది. వైఎస్ఆర్సీపీ అంతరార్థం అయిపోతుంది, అది సమాప్తం అవుతుంది. ఆ స్థానంలో కాంగ్రెస్ రావటం దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మంచిదే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ మేరకు షర్మిల కూడా ప్రభావితం చేస్తుంది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మా ఓటు బ్యాంక్కి, తటస్థుల ఓటు బ్యాంక్కి ఎటువంటి నష్టం లేదు. మేము వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టబోతా ఉన్నాం. పెద్ద మెజార్టీతో మేము జనసేన కలిసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని చెప్పి